హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు 1 మంత్ నిలవ ఉండే పండు టమాటో, పండు మిరపకాయలతో ఒక పచ్చడి అయితే నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో పుదీనా కూడా యాడ్ చేశాను. ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఏంటంటే మేడ మీద నేను పచ్చిమిరపకాయలు, టమాటో మొక్కలు అయితే వేసుకున్నాను. అవైతే మన ఇంట్లో పండినవి కనుక చక్కగా నీట్గా ఉన్నాయి. ఇవి నేనైతే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. చూడండి, ఇవి ఆడైపోయిన ఫ్రిడ్జ్లో అయితే నేను వేసుకున్నానండి. టమోటాలు, పచ్చిమిరపకాయలు అవి ఇది 3వ సారి కట్ చేయడం అండి. నేను కట్ చేయడం ఆల్రెడీ 2 సార్లు అయితే వచ్చాయి. ఇవి చెట్టుకి ఉంచేసి పచ్చడి పర్పస్గా అన్నట్టుగా నేను చెట్టుకే పండించేలా వదిలేసాను. బాగా పండాయి. చూడండి, ఒక 150 గ్రాములు ఉంటాయండి ఈ పండు మిరపకాయలు అనేవి. చక్కగా చెట్టుకు మాత్రమే నేను కట్ చేసుకొని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక 150 గ్రాములు అయితే ఉంటాయి. అలానే పక్కనే టమాటా చెట్టు కూడా వేసుకున్నాను. ఇంట్లో ఉన్న టమాటాలతోని, ఈ పండిన టమాటాలతోని అయితే పచ్చడి అయితే నేను తయారు చేసుకున్నాను. ఈ పాడైపోయిందండి, మేడ మీద అలా వేస్తే చాలా సింపుల్గా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఈ విధంగా నేను నీట్గా తీసుకొని పెట్టుకున్నాను. ఈ టమాటాలు, పుదీనాకు అన్నీ తీసుకొని కిందకి తెచ్చి క్లీన్ చేసుకున్నానండి. చూడండి, ఇగో టమాటాలు చిన్నవి మన చెట్టుకి అయితే పండాయి కదా. అయితే ఇవన్నీ దగ్గరగా తీసేసుకొని ఎంతైతే సరిపడేటట్టు అయితే పచ్చడి అవుతుందో నేను ఒక 1/2 కిలో పచ్చడి అయితే నేను తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇగో పుదీనాకు, పండు మిర్చి, టమాటా చూసారు ఫ్రెండ్స్, బాగున్నాయి. చాలా కలర్ఫుల్గా మన చేత్తో పండించుకున్న పంట అండి ఇది. ఇవి నేను కిందకి తీసుకెళ్ళి నీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకొంచెం టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి సరిపోవు కదా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కంటెంట్ నచ్చిందంటే లైక్ చేయండి. ఒక 10 గ్రాములు అల్లం తీసుకున్నాను. అలాగే పుదీనా కొంచెం ఎండలో వదిలేసానండి. పుదీనా వాడినట్టు అనిపించింది. ఈ పుదీనాకు ఒక 10 గ్రాముల అల్లం తీసుకున్నాను. చింతపండు, జీలకర్ర, సరిపడేటట్టు ఉప్పు అన్నీ తీసుకున్నానండి. చూసారా, ఇగో ఇలా నేను అవన్నీ జాగ్రత్తగా కడిగేసి తోడములన్నీ తీసేసుకొని అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో ఇంకొక 5 టమాటాలు ఉంటే అవి ఈ చిన్న టమాటాలు అన్నీ కలిపి అయితే చేసుకున్నాను. చూడండి, నీట్గా ఉన్నాయి కదా, చాలా కలర్ఫుల్గా. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మనవి కదా అని. కొన్నవైనా మనవే, బట్ మన చేత్తో మనం పండించుకున్నవంటే కొంచెం హ్యాపీనెస్ అని ఉంటుంది. ఇగో శుభ్రంగా తొడుమలు తీసేసి కట్ చేసేసుకున్నానండి మజ్జికి. ఇలా కట్ చేసుకున్న ఈ పండు మిరపకాయలు, తర్వాత ఈ టమాటా ముక్కలు, అల్లం ముక్కలు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అవి కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. పుదీనాకు, చింతపండు, ఇవన్నీ వెల్లుల్లిపాయలు కూడా మనం తాలింపులో వేసుకోవడానికి అన్నట్టుగా తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడేటట్టు ఆయిల్ అయితే వేసుకొని నేను జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ పోపులన్నీ మనం సరిపడేటట్టు వేసుకుంటాం కదా. ఈ వెల్లుల్లిపాయలు అనేది కొంచెం చితక్కొట్టి వేసుకున్నానండి. మళ్ళీ మొత్తం స్కిన్ రిమూవ్ చేసి లాస్ట్లో పచ్చడిలో కూడా ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. సరే, ఈ విధంగా అయిపోయిన తర్వాత వీటిలో మళ్ళీ మనం ఈ ఆయిల్లో హీట్ చేసుకొని దాంతో అల్లం ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం ముక్కలు అవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై అవ్వాలి. ఇదేంటంటే చాలా టేస్టీగా అనిపించింది. బాగుంది పచ్చడి అయితే. కారం కారంగా బాగుంది. పుల్ల పుల్లగా కారం కారంగా అయితే ఉంది. చూసారా, ఈ విధంగా మనం చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరికైనా ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్, నాకంటూ తెలుస్తుంది. బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత మనం ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఈ నీరు ఇంకేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం బేగా వాటర్ అనేది పోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నీ వేసేయాలండి. ఇవన్నీ ఒక 1/2 కిలోకి ఎక్స్ట్రా ఉంటాయి టమాటాలు. మొత్తం వేసేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా కలిపి అది ఇంకాలండి. ఆ వాటర్ అంతా ఇంకేలాగైతే నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్.
చూసారా, ఇంత అయింది. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా నేను మిక్సీలో పట్టాలండి. ఇవి బాగా చూసారా, బాగా ఇంకాయి. బాగా ఇంకిన తర్వాత మనం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను సరిపడేటట్టు. ఈ చింతపండు కూడా అందులో ఎగరాలండి. ఎగిరిన తర్వాత కొంచెం ఈ పుదీనాకు కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. అయితే ముందు టమాటా ముక్కలంతా వాటర్ అంతా పోయేలాగా అయితే మనం పెట్టుకోవాలండి. అప్పుడు ఈ చింతపండు ఇగురు ఈ పుదీనాకు మొత్తం అంతా బాగా ఈ నూనెలో ఫ్రై అవుతుందన్నమాట. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక దగ్గర ఈ పక్కనే పచ్చిమిరపకాయలు కూడా నేను మిక్సీ పట్టేస్తున్నాను. చూడండి ఎలా ఉందో. ఈ పచ్చడి ఏంటంటే మామూలుగా రైస్లోకి కానీ ఏదైనా చారు పెట్టుకున్న, పప్పుచారు పెట్టుకున్న చాలా టేస్ట్ ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. నిలవ పచ్చడి కదా, 1 మంత్ అయితే నిలువ ఉంటుందండి. చూసారా, నిగనిగలాడుతున్నాయి పండు మిరపకాయలు అయితే. ఇవన్నీ నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, ఇవేంటంటే నూనెలో ఇవి వేగాయి అంటే కలర్ అనేది పోతుందండి. ఇందులో కూడా కొంచెం వెల్లుల్లి వేసుకొని సాల్ట్ కూడా నేను ఇందులోనే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టాను. అంటే బాగా పేస్ట్ అయితే అయిపోవాల్సిన అవసరం లేదు. సరిపడేటట్టు నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసి నేను తెచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా అయితే మిక్సీ అయిపోయింది. బాగా పేస్ట్ అయితే అవ్వలేదు. కలర్ఫుల్గా కనిపిస్తుంది. పండు మిరపకాయ అంటేనే చాలా కలర్ఫుల్గా కంటికి ఇంపుగా కనిపిస్తుంది అనమాట. ఇది బాగా అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ మన ఈ టమాటా ముక్కలు బాగా ఎగురుకున్నాయి అన్నప్పుడు ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా అయితే చల్లారబెట్టేసుకోవాలండి. బాగా చల్లగా అయిపోవాలి. చూసారా, ఇగో చల్లగా అయిపోయింది అని అనిపిస్తున్నప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలి. లేదంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కాలుతూ ఉంటుంది. ఏదైనా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇగో ఇలా మిక్సీలో నేనైతే వేసుకున్నానండి. సాల్ట్ సరిపోలేదు అని అనిపిస్తే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా ఎలాంటి పచ్చళ్ళు అవి చేసుకుంటే బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అవి కొంచెం ఉప్పుగా చాలా టేస్ట్లెస్గా ఉంటున్నాయి. ఫస్ట్ బాగానే ఉంటున్నాయి, తర్వాత అయితే అంత టేస్ట్ అనిపించట్లేదు. ఇగో ఇలా గ్రైండ్ అయితే అయిపోయింది. చూసారా, మనకి చూడడానికి ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అదే గిన్నెలో నేను కొంచెం 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు ఇవన్నీ నేను ఇందులోనే పోపులో వేసుకున్నానండి. ప్రస్తుతానికి కరివేపాకు అయితే నాకు లేదు. కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. పోపులన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మెంతులు మాత్రం బాగా ఫ్రై అయితే కొంచెం గట్టిగా పంట కింద అయితే తగులుతుంది, బాగుంటుంది. శనగపప్పు అయితే కొంచెం క్వాంటిటీ నేను ఎక్కువే వేసాను. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ పచ్చడి అనేది. ఎండుమిరపకాయలు అనేది కట్ చేయకుండానే వేసుకున్నానండి. బాగా ఇలా ఇదంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. బాగా డీప్గా ఫ్రై అవ్వాలండి. ఇది మరీ మాడిపోయినట్టు కాకుండా డీప్గా ఫ్రై అయితేనే కొంచెం పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం స్కిన్ తీసేసిన వెల్లుల్లి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా అయితే ఫ్రై అయింది. ఈ పచ్చడి అయితే నిలువ అయితే ఉంటుందండి. అప్పటికప్పుడు మనం చేసుకునే పచ్చడి అయినా సరే ఎండబెట్టకుండా ఈ టమాటా ముక్కలన్నీ కట్ చేసి దాని జ్యూస్ అంతా తీసి అదంతా పెద్ద ప్రాసెస్. సో ఈ విధంగా మనం తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మంచి పచ్చడి అండి, హెల్తీగా ఉంటుంది. ఇంకా ఏమీ మనం కలపం కనుక మన ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే తయారు చేసుకునే ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగా ఆయిల్ ఆ గింజలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని మొత్తం ఈ టమాటా పండు మిరపకాయలు చేసిన పేస్ట్ అంతా ఆయిల్ వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, బాగా ఫ్రై అవుతుందా. ఇది నూనెలో ఉడికితే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ ఫ్రై అయిపోతే మళ్ళీ కలర్ అనేది షేడ్ అయిపోతుంది ఫ్రెండ్స్.
కలర్ షేడ్ అవ్వకుండా మనం అంత మటుకు కలుపుకుంటూ ఉండాలి. కలిపితే కలర్ అనేది షేడ్ అవ్వదు, లేదంటే అడగట్టేస్తుంది. అడగట్టిన తర్వాత కొంచెం డార్క్ షేడ్ అనేది వస్తుందన్నమాట. చూసారా ఇలా మనం ఫ్రై అయిందా. దీన్ని మనం చక్కగా స్టోరేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాటిల్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోరేజ్ చేసుకోవాలి. అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, ఇంకా 1 మంత్ బిఫోర్ నిల్వ ఉండాలి అంటే వెల్లుల్లిపై చితక్కొట్టి బాటిల్కి రాసుకుంటే చాలా నిల్వ ఉంటుందండి. వాసన అనేది పాడవదు. చూసారా ఈ విధంగా నేను బౌల్లోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉన్నది అన్నది మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలవడానికి చూస్తాను. మంచి బ్యూటీ టిప్ అండ్ ట్రీట్మెంట్స్, పింపుల్ ట్రీట్మెంట్స్, ఫేషియల్స్ అన్నీ మీకు చెప్పడానికి చూస్తాను. అయితే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కదా మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టడానికి అన్నది నాకు కూడా ఆలోచన అనేది వస్తుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరైతే నా ఛానల్ని ముందుకి పుష్ చేస్తారని మీ అందరినీ వేడుకుంటూ మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.